హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జీవిత ప్రయాణం. ఈరోజు నా ప్రయాణంలో ఒక చిన్న స్టోరీ అండి. అంటే ఈరోజు పొద్దున్న లేవగానే నాకు ఒక స్నేహితురాలు కాల్ చేసింది. అంటే తను ఫోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, ఏమైనా డబ్బులు ఉంటే అడ్జస్ట్ చేస్తావా అని కాల్ చేసింది. మ్, తను చాలా వరకైతే ఎవరిని అడిగేది కాదు. తనకు తనే ఎక్కువ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండానే తనకు తనే మేనేజ్ చేసుకుంటుంది. కాకపోతే ఇది అర్జెంట్ పని, డబ్బుల గురించి ఏదో పని ఉన్నట్టుంది, కాల్ చేసింది. పరిస్థితి ఏంటంటే, తను అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే తను ఎవరిని అడిగే పర్సన్ కాదు కాబట్టి ఖచ్చితంగా తనకు ఇచ్చినా ఇబ్బంది లేదు. అంటే అన్నమాట ప్రకారంగా తను ఇవ్వాలనుకున్న టైంకు ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, తను అడిగినందుకు కరెక్ట్ ఇదే టైంలో నేను తనకిచ్చే పరిస్థితిలో లేను. ఇప్పుడు తనకిచ్చే పరిస్థితిలో లేను అని తనతోని చెప్పలేను. స్నేహితురాలు గనుక నా పరిస్థితి తనకు చెప్తే అర్థమవుతది. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే, వాళ్ళున్న పరిస్థితులల్లా ఎంత దగ్గరోళ్ళైనా సరే డబ్బులు లేవు అనేసరికి మనసు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. అయ్యో! లేవా, అడిగినా కదా అని తనకనిపిస్తది. పోనీ నేనెక్కడైనా అడ్జస్ట్ చేసి తనకు ఆ పరిస్థితి నుంచి తను అనుకోవడం అన్న విషయం పక్కన పెడితే, తన పరిస్థితి నుంచి కాస్త బయటపడతది కదా, హెల్ప్ చేద్దామని అనుకుందామంటే, నిజానికి నేను చాలా వరకు ట్రై చేసిన. అంటే ఒక్కొక్కసారి ఏమైతదంటే, కొన్ని విషయాలల్లా ట్రై చేసినా మనకు అడ్జస్ట్ కావు. అంటే ఇప్పుడు తనకెట్లయితే అడిగితే మనము ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామో, మనం అడిగినా కూడా వాళ్ళు మనకిచ్చేవాళ్ళు గానీ, వాళ్ళు ఇయ్యలేని పరిస్థితిలో ఉండి ఇయ్యలేకపోతారు. ఇట్లాంటి పరిస్థితులు ఏమైతాయంటే, అది కావాలని చేసినట్టు అనిపిస్తది. అంటే ఇప్పుడు పరిస్థితి నాది అయ్యుంటే, నేను ఈరోజు ఎవరినైతే తన కోసం డబ్బులు అడిగినో వాళ్ళు అట్లా అన్నందుకు ఖచ్చితంగా అయ్యో! నేను అడిగితే ఇట్లా చేసిర్రు కదా అని అనుకునేది. కాకపోతే నన్ను వేరే స్నేహితురాలు అడిగింది కాబట్టి తనకు నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి, నేను అడిగిన వాళ్ళు ఇవ్వకపోయినా నాకు వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది. అంటే సేమ్ పరిస్థితి ఇంకొకరి దగ్గరకొచ్చేసరికి అది మనది కాదు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు మనకు అర్థమవుతున్నారు. అదే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా అవతల వాళ్ళు అర్థం కారు. అంటే అందరికీ మాక్సిమం ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతది. ఇట్లనే ఆలోచిస్తారు. అక్కడ ఏమైతుందంటే, సమస్య ఒకటే, పరిస్థితులు వేరు. దానివల్లే ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడానికి కూడాను కుటుంబాలలో గానీ, స్నేహితులలో గానీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమైనా వస్తున్నాయంటే కేవలం పరిస్థితుల వల్లనే వస్తాయి. సమస్య ఇప్పుడు ఉన్న ఈ డబ్బుల సమస్య తనదైనా, నాదైనా, ఇంకొకరిదైనా సమస్య ఒకటే రకంగా ఉంటది. కాకపోతే అక్కడున్న పరిస్థితి మనం ఎవరైతే అనుభవిస్తామో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం అవతల వాళ్ళని అర్థం చేసుకునే విషయంలో మనం కొంచెం వెనుకుంటాం. అది వాళ్ళ పరిస్థితి అని అనుకోని అవతల వాళ్ళని అర్థం చేసుకొని, ఓహో! తన పరిస్థితి ఇట్లుంది కాబట్టి మనల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటుంది అని కనీసం మనమన్నా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. కొంతనన్నా ఫ్రెండ్‌షిప్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ ఆ బాండింగ్ అనేది ఎక్కువ కట్ కాకుండా ఉంటది. అంటే ఒకరు అర్థం చేసుకోకపోయినా ఇంకొకరు అర్థం చేసుకుంటే ఎక్కువ రోజులు ఆ బాండింగ్ అనేది ఎక్కువ రోజులుంటది. ఎక్కువ రోజులంటే తర్వాత తన పరిస్థితి నుంచి బయట పడ్డంకనన్నా ఓకే, పరిస్థితి ఇది కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రవర్తించిర్రు అని తెలుసుకోవడానికి ఉంటుంది. రెండు వైపుల నుంచి అయ్యో! తను అట్లా అనుకుంది కదా, ఇట్లాంటిది నాకు అనవసరం ఈ ఫ్రెండ్‌షిప్ గానీ, రిలేషన్‌షిప్‌లని మనం అనుకున్నాం అనుకోండి, అక్కడ ఇద్దరిది మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వడం వల్ల అది అక్కడికి ఎండ్ అయిపోతది. ఒక రిలేషన్ అయినా, ఒక స్నేహమైనా, అది ఒక రోజుదైనా, ఒక నెలదైనా, ఒక సంవత్సరందైనా స్నేహమే, రిలేషనే, బంధమే. కలవడానికి భగవంతుడు ముడేస్తాడు కలపడం అనేది. కలిసి ఉండడం అనేది మన నడిచే విధానంలో ఉంటది. సో, కట్ చేసుకోవడం అనేది ఒక్కొక్కసారి కాలం కక్ష కడతది అనుకోవాలి. దానికి ఎవ్వరు కూడా బాధితులు కావద్దు. అంటే తొందరపడి ఎవ్వరు తెగేదాకా లాక్కోవద్దు. అవతలి వాళ్ళు వద్దు అనుకున్నా మనం వద్దు అనుకోవడంలో కాస్త ఆలోచించే ఉండాలి. కొన్ని బంధాలలో మనం ఎంత దగ్గరెళ్ళి మనం ఎంత అర్థం చేసుకున్నా వాళ్ళు చేసుకోరు. అట్లాంటివి వితిన్ సెకండ్స్‌లో కట్ చేసుకున్నా తప్పులేదు. కాకపోతే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న పర్సన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాలని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఎదుర్కొన్నా. ఒక్కొక్కసారి ఎట్లా అంటే రిలేషన్‌లో అసలు ఒక సెకండ్‌లో తెంపుకోలేరు కొన్ని రిలేషన్‌లు అనుకుంటాం కదా, అలాంటివి ఎంత పెయిన్ అయినా సరే, ఎంత ఇబ్బందైనా సరే, ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎన్నో బాధలు భరించి కూడా నేను ఆ బంధాన్ని కాపాడుకుంటూ వచ్చిన. అట్లాంటి బంధాల కోసం ఒక బాండింగ్ ఉన్న బంధాలను కూడా నేను వదిలేసుకున్న పరిస్థితుల నుంచి వచ్చిన నేను. తర్వాత అర్థమైంది, అసలు నేను కట్ చేసుకోవాల్సిన బంధాలివి, నేను కాపాడుకోవాల్సిన బంధాలివి. ఒక బంధాన్ని కట్ చేసుకోవాలన్నా, కాపాడుకోవాలన్నా అక్కడ ఫ్రెండ్‌షిప్పో, రిలేషన్‌షిప్పో అంటే ఒక రక్త సంబంధాలు ఇవి ఏవి కావు. వాళ్ళకు మనకు మధ్య ఉన్న ఒక అండర్‌స్టాండింగ్ దాని మీదనే ఆధారపడి ఉంటది అనేది నాకు అర్థమైంది. అంటే రక్త సంబంధం కదా అని వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా వాళ్ళతో కలిసి ఉండాలన్నది కాదు. బయట వాళ్ళు కదా, స్నేహితులు కదా అని ఈ రక్త సంబంధికుల కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం ఒక బయట వాళ్ళు కదా, స్నేహితులు కదా అని తక్కువ చేయొద్దు. అక్కడ కేవలం ఒక పర్సన్‌గా మాత్రమే మనం చూడాలి. అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ, రక్త సంబంధికుల, స్నేహితుల ఇవేవి కావు. వాళ్ళు మన వాళ్ళ కాదా, మనకు కష్టం వస్తే మనతో నిలబడతారా లేదా, మన బాధలలో ఉంటే దాన్ని పంచుకుంటారా లేదా, లేకపోతే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, అంటే స్నేహితులను, బంధాలను అవసరాల కోసం వాడుకుంటారు. అంటే అవసరం అంటే ఆర్థికంగా అవసరాలు ఉంటానో, పరిస్థితులు బాగాలేకపోతే మనకు తోడుండడం కాదు. ఇవాళ నేను
ఒక చిన్న తెలియకుండానే ఒక చిన్న చిన్న సమస్యలు, ఒక టెన్షన్స్ మనకొస్తాయి. ఎవ్వరికి వాళ్ళం ఏ సమస్యను, ఏ టెన్షన్స్ నుంచి మనం బయటపడం. ఖచ్చితంగా ఇంకెవరినో సలహా తీసుకోవడానికి పోతాం. అట్లా సలహా అడగాలి, ఇంకొకరి నుంచి ఒక సజెషన్ తీసుకోవాలన్నప్పుడు మనకెవరు గుర్తుకొస్తారో వాళ్ళు మనకైన వాళ్ళు. వాళ్ళు మెయిన్. అలా రక్త సంబంధికులు ఉన్నారా, లేకపోతే ఇంకెవరో ఉన్నారా, ఇంకెవరో, ఇది ఏవి కావు. మనకు కష్టం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, మనకు తెలియకపోయినా అది మన మనసాక్షికి తెలుస్తుంది. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక సమస్య చిన్నగా ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉన్నా, అది నేను వాస్తవానికి ఒక సమస్యలో ఉన్నామనుకోండి, అది నేను వాళ్ళతో ఎవరితోని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాం. అంటే ఇది వాళ్ళకి చెప్పుకోవద్దా, ఇప్పుడు నేనున్న పరిస్థితి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచిస్తాం. కొంతమంది దగ్గరికి వచ్చేసరికి అయ్యో చెప్పుకుంటే వీళ్ళు ఎగతాళి చేస్తారేమో, లేకుంటే నువ్వు తెలివి తక్కువ పని చేసినావు అని అంటారేమో, అంటే అది ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా మనం ఉన్నప్పుడు అవతలి వాళ్ళు ఎట్లా తీసుకుంటారని మనకు ఒక అమ్మకు చెప్పుకోవాలనుకున్నాం అనుకోండి, అందరి ఇళ్ళలో అందరి అమ్మలో పిల్లలకు సపోర్ట్ చేస్తారన్నది లేదు. అట్లెందుకు చేసినావు, ఇట్లెందుకు చేసినావు అని తర్వాత సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరి బరువు బాధ్యత వాళ్ళని దులుపుకునేటోళ్ళు ఉంటారు. అసలు కొంతమంది అమ్మలకు చెప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు. కొంతమంది తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకుంటారు. అందరు తోడబుట్టిన వాళ్ళతో మనకు తోడుండాలి అన్నది ఏం లేదు. నాకేం చేసినావు, నేను నీకేం చేసినా అని మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. ఏం చేయకపోయినా చేసేవాళ్ళు ఉంటారు. నువ్వేం చేసినావు, నేనేం చేయాలి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సరే అండి, మిగతా విషయాలు ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.